నరేంద్ర మోడీ అంత చక్కగా చేశాడుగా మనం అందరూ చూశాం కదా. ఆయనే కదా ఏబిసిడి వర్గీకరణ మమ్మల్ని చేసింది. మన మీద అభిప్రాయంతో, మనం మంచి అభిప్రాయంతో చేసినాడు కదా. అదే మా ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే, మొన్న 16వ తేదీన ప్రజల కోసం పార్థసారథి ప్రోగ్రాం మా ఊర్లో కండక్ట్ చేయడం జరిగింది. అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చారు. వాళ్ళని ఘనంగా స్వాగతం పలికి ఊర్లో పిలుచుకోవడం జరిగింది. పిలుచుకెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో సమస్యలుగా తెలుసుకొని అట్లే పర్యటనలో భాగంగా అట్లే ముందుకు వెళ్ళిపోయాము. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మామూలుగా నేను వైసీపీలో సర్పంచ్గా గెలుపొందాను. వైసీపీలో కొనసాగుతూ గత 25 సంవత్సరాల నుండి మేము వైసీపీలోనే ఉన్నాం, మా ఫ్యామిలీ మొత్తము. నాకు వైసీపీలో కొంతమంది నా పైన వివక్షత చూపించి నన్ను పట్టించుకోలేకపోవడం వల్ల అక్కడ ఉండే కంటే పార్టీ చేంజ్ కావడం మంచిది అనుకొని నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. గత పార్టీలో నేను వాళ్ళకు వ్యతిరేకంగానే మొన్న ఎలక్షన్లో పనిచేసినాము, వాళ్ళతో పోరాడినాము. అందుకని ఇప్పుడు సడన్గా ఇప్పుడు బీజేపీలోకి వచ్చాము. మేము ఎమ్మెల్యే గారితో పాటు పక్కన నిలబడి తోసుకొని పోతుంటే వాళ్ళకు కూడా బాగుండదు కదా అనే ఉద్దేశంతో నేను అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ కట్టపైన నిలబడ్డారు. స్టేజ్ వేపీలేదు, కట్టపైన నిలబడ్డారు అందరు గుడి దగ్గర. నేను ఇంకా వాళ్ళ దగ్గర లైన్లో వాళ్ళ దగ్గర పోయి నిలబడితే వాళ్ళకు నాకు కొంచెం విభేదాలు ఉంటాయి కదా, బాగుండేది ఎందుకు గొడవ అన్నా నేను దూరంగానే నిలబడ్డాను. నిలబడప్పుడు ఎమ్మెల్యే గారు పిలిచారు నన్ను అడిగి, మీరు ప్రథమ పౌరుడయ్యా, మీరు అక్కడ నిలబడితే ఎట్లా రా ఇక్కడ పైకి అని పదే పదే నన్ను పిలిచారు. పిలిస్తే కూడా నేనేమి ఇంకా అక్కడ నాకు విభేదాలు ఉన్నాయి కదా, ఎందుకు వచ్చిందంట అని నేను దూరంగానే ఉన్నాను వీలైనంత వరకు. ఆయన లేదు రావాలని అంటే సరే అని ఎక్కుదామని వెళ్తుంటే అంతలోనే మా ఊర్లో నాయకులు కొంతమంది వేరే పార్టీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు లేదు వాళ్ళు ఎక్కరు అది ఇది అని ఆమెకు గుడిసె కృష్ణమ్మకి చెప్పినారు. వాళ్ళు అక్కడికి వెళ్ళే లోపల ఎస్సీ ఎక్కురు అని ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు. అది మీరు చూశారు, వీడియో క్లియర్గా వినిపిస్తుంది. ఎమ్మెల్యే గారు అయితే రావాలా ఎక్కాలనే మాట్లాడుతున్నారు. నేను ఎస్సీ అని ఎమ్మెల్యే గారికి తెలుసు, స్టార్టింగ్ నుంచి తెలుసు. అయినా కూడా ఆయనకు ఆ ఉద్దేశాలు లేవు కాబట్టి రా ఫస్ట్ ఎక్కని అంటున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఊర్లో వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, కృష్ణమ్మకి ఆమె లేదన్నా ఎస్సీ వాళ్ళు ఎక్కురండి అనే మాట అది క్లియర్గా వినిపిస్తుంది. నేను అందుకని నేను కిందే నిలబడిపోయాను. అది సోషల్ మీడియాలో చాలా అలసలు జరుగుతుంది. దానికి వివరణ ఇవ్వడానికి నేను ఇప్పుడు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే ఎటువంటి దురుద్దేశంతోన కింద పెట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడూ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఆ మాట మాట్లాడే లోపల నేను ఇంక అక్కడే సైడ్ అట్లే నిలబడిపోయాను. ఎమ్మెల్యే ఆటకైనా చెయ్యి ఊపుతున్నాడు, ఇట్లా రా అని ఊపుతున్నాడు. అది మీరు గమనించాలి. అది నా పేరు చంద్రశేఖర్, ధనాపురం సర్పంచ్. మీరు ఏదైతే కుల విచ్ఛేదం చెప్పి పార్టీని మారారు, మీ ఊళ్ళో జరిగిన సంఘటన చాలా మంది మీ సంఘాల నాయకులే విమర్శిస్తున్నారు, దానికి మీరేమంటారు? పోయిన గత ప్రభుత్వంలోన సాయిప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, కానీ ఆయన కుల వివక్షత అనేది ఏమీ చూపించలేదు. కాకపోతే మా ఊర్లోనే ఉన్నారు. మా ఊర్లోనే ఎట్లా కొంతమంది ఉంటారు నాయకులు, వాళ్ళని సైడ్ పెట్టి వేరే వాళ్ళని పిలుచుకోవడం చేసుకోవడము, సర్పంచ్ అనే గౌరవం కూడా లేకుండా సైడ్ పెట్టి వాళ్ళ పనులు చేసుకోవడము, ఏదో ప్రథమ పౌరుడు కంపల్సరీ నేను ఉండాలనే టైంలో నోటి పిల్లడం, మిగతా టైంలో వదిలేయడం, అట్లా చాలా నిర్లక్ష్యంగా చేయడం వల్ల నాకు సరిపోలేదు. అందుకని నేను బీజేపీలోకి వచ్చేసాను. నేను దూరం ఉండలేదు. బీజేపీ నాయకులు అంటే అక్కడ కూటమి కదా, జనసేన ఉన్నారు, టీడీపీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు కదా. ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా వాళ్ళు అయితే అట్లా కలుపుకొని పోతారు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ ప్రోగ్రాం బాగా జరిగేది నాకు కావాలా. నేను అక్కడ పోతుంది అనుకో, వాళ్ళు ఏదో అనల్లా దుబ్బల్లా, నేను కిందకు రావాలా, అది కూడా మామూలుగా ఇంకా న్యూస్లో ట్రోల్ అవుతుంది. అట్లా అవన్నీ కాంట్రవర్సీ ఎందుకంటే నేను సైడ్ నిలబడాను.
ఎమ్మెల్యే గారు ఆటికి పిలిచారు, లేదా నువ్వు రావాల ప్రథమ పౌరుడు లేకపోతే ఎట్లా అని పిలిచారు. నేను ఇంకా సరే అని వెళ్తున్న సమయంలో ఆమె అట్లా మాట్లాడింది. అక్క అట్లా మాట్లాడకూడదు, మళ్ళీ పక్కన మా వాళ్ళు చెప్పే విధానం అట్లా ఉంది అక్కడ. ఆమె కూడా అట్లా మాట్లాడింది. మళ్ళీ ఆమెకే తెలియదు ఆమె ఎందుకు అట్లా మాట్లాడిందని. నేను ఎక్కుదామనే వెళ్ళాను. ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది అది నిజమే కదా, మాట్లాడకూడదు కులం గురించి. మేము ఎస్సీలు మేము ఎక్కువని మేము మాట్లాడలేదే, చెప్పాము ఎక్కడన్నా? చెప్పలేదు కదా. ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా? మేము ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎక్కువని ఎట్లా మాట్లాడకూడదు కదా అది. ఎవరు అబ్జెక్షన్ అయితే అబ్జెక్షన్ ఎవరు చేయలేదు. వాళ్ళు మాట్లాడే విధానం బట్టి నేను ఇంక నిలబడిపోయాను. ఇంకెందుకులే మళ్ళీ ఇప్పుడు ఆడ నేను మాట్లాడాలా, నేను చెప్తున్నా నువ్వు ఎస్సీ అని, మీరు ఇట్లా మాట్లాడుతున్నా నేను ఎక్కనని చెప్తున్నాను నేను అనొచ్చాడ. ఇంక అవన్నీ అంటే అక్కడ దండిగా అవుతుంది. మా ఊరు పరం నేను సర్పంచ్ గొడవ పెట్టినట్లు ఉంటుంది అక్కడ. అందుకని నేను వాటికి నిలబడిపోయాను అన్నమాట, అంతే. అంటే ఇక్కడ ఉన్నారు కదా, ఆల్రెడీ చెప్పినారు ఆ మాట. ఇంక నేనేమైనా ఎక్కల్లా ఇంక అందుకని సరే అని ఊరికి సైలెంట్ నిలబడ్డాను. చెప్పాను కదా ఇది పెద్దగా అవుతుంది, నేనే పెంచినట్టు అవుతుంది. అందుకని నేను సైలెంట్ అయిపోయాను అక్కడ. అదే ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులకు, నా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ మొన్న 16వ తేదీ జరిగిన దాంట్లో మా ఎమ్మెల్యే గారిది అక్కడ ఏ మాత్రం కూడా తప్పు లేదు. ఒకవేళ ఏరే వాళ్ళు ఎవరైనా మా ఎమ్మెల్యే గారి మీద నిందేయాలనుకుంటే అది మంచిది కాదు. మా ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా కుల వ్యవస్థ ఎక్కడ చూపించలేదు. మమ్మల్ని అక్కను తెలుసుకొని పక్కన కూర్చొని పెట్టుకునే గుణము ఎమ్మెల్యే గారికి ఉంది. మా బీజేపీ పార్టీలో మందకృష్ణ మాదిగని 3 సార్లు ప్రధానమంత్రి అయినా కూడా దగ్గర తీసుకొని నేను ఆ పెద్ద తమ్ముడు అని చెప్పి చేసిన ఘనత బీజేపీ పార్టీలో ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే సారు మున్సిపాల్లో ఎస్సీలని కాళ్ళ గడిగి వాళ్ళ నీళ్ళు నెత్తి మీద చల్లుకున్న ఘనత మా ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆమె మాట్లాడిన దాంట్లో మాకు కూడా బాధకరమే. అక్కడ ఎస్సీలు అనే సమస్య అక్కడ రాకూడదు. ఎవరు అడిగినారా ఆమెను ఎస్సీఏ బీసీ అని ఎవరన్నా అడిగినారా? ఆమె అంతకు ఒక సర్పంచును మరి ఎస్సీ అన్న అని ఎమ్మెల్యే గారికి చెప్తే మా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చే విధంగా జరిగింది. కానీ ఎందుకు మాట్లాడిందో ఆమెకి తెలుసు, ఆమె విజ్ఞప్తికే వదిలేస్తాం. కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే సారు కుల వ్యవస్థ ఎక్కడ చూపియుడు, బీజేపీ పార్టీలోనే ఎక్కడ కుల వ్యవస్థ లేదు. మందకృష్ణ మాదిగని ఎదకేసుకొని కరుచుకున్నాడా నరేంద్ర మోడీ గారు? మరి మీరు చూడంగా కాళ్ళ గడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నాడా మా ఎమ్మెల్యే గారు? కానీ ఇది కొంతమంది దీన్ని ఏరే రకంగా తీసుకొని ఎమ్మెల్యేకి చెడ్డ పేరు రావాలా, ఎమ్మెల్యేకి మచ్చ రావాలనే ఉద్దేశంతోనే రుద్దుతారు తప్ప రాజకీయ విధానాలు కరెక్ట్ కాదు. అది ప్రతిదీ ఎమ్మెల్యే గారికి రుద్దడం అనేది మంచిది కాదని మేమందరూ ఖండిస్తున్నాం ఈ మాటని. ఆమె విజ్ఞప్తికే వదిలేస్తాం. ఆమె ఎస్సీ అనడము అది మాకు కూడా మనసు బాధకరమే. ఒక సర్పంచ్ను పట్టుకొని ఆ సర్పంచ్ అక్కడ పదిమ పౌరుడు, అక్కడ అధ్యక్ష వహించేది ఆయనే. ఆయనకి సర్పంచ్కి తెలియకుండా గిడ్డ పాసు కూడా గడ్డకు పోయేకి లేదు. కానీ అక్కడుండే వాళ్ళు ఆ గ్రామ నాయకులు కుల వ్యవస్థ తీసుకొచ్చి సర్పంచ్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది మాకు మంచిది కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. నా పేరు బి రాజు, ఎక్స్ సర్పంచు, ఇప్పుడు మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అంటే
ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడి. కృష్ణమ్మ కూడా దాంట్లో వివరించారు, నేను కావాలని ఎస్సీ అనలేదు, కించపరచడం అనలేదు, కేవలం ఎమ్మెల్యేకి వివరించడానికి నాకు చెప్పాను చెప్పి ఆమె లైవ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూసింది. దానిపై మీరేమంటారు? ఆమె ఇప్పుడు సందేశం ఇచ్చొచ్చు, మంచిదే. ఇదంతా ట్రోల్ అయిన తర్వాత ఒకవేళ తెలుసుకొని మీ అందరికీ క్షమాపణ చెప్తాననుకోవడము మంచిదే, తప్పేం కాదు. ఆమె కూడా మేము కావాలనిందా అనుకోలేదు, ఆమెకు నోటుకు వచ్చేసింది, ఏదో అనుకోకుండా అనిండొచ్చు. కానీ మా అందరికైతే మనసు అయితే అట్లా అయింది. ఒక సర్పంచ్ను అంత గౌరవంగా పలికియాలి తప్ప అంత ఎస్సీ అనాల్సిన పని లేదు. ఆ సబ్జెక్ట్ రాకూడదు, వచ్చింది ఆయనకే వదిలేస్తాం అంతే. ఎస్సీ సంఘాలు ఎమ్మెల్యేగా కృష్ణమ్మపై ఆర్థంగా ఉన్నారు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. అంటే అక్కడ ఎమ్మెల్యే కాదు, ఏదైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే ఏదో చెప్పరాదనేది ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు. ఎమ్మెల్యే గౌరవంగా పిలిచినాడు, సర్పంచ్ గారు రండి, సర్పంచ్ గారు పైకి రండి అని బాగా ఈడియా పుష్కలంగా కనపడుతుంది. అక్కడ ఆమె నుండి ఆమెకై బీజేపీ పార్టీ కూటమి మాది అంతే, కాసం లేదు. ఆమె ఎందుకనిందో మాకు ఎట్లకు వచ్చిందో ఆ మాట, కావాలనిందా లేకుంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా తెలియదు, కానీ ఆమెకు వదిలేస్తామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీకు జరిగింది, గతంలో వేరే సర్పంచ్కి మళ్ళీ ఇలా జరిగితే పరిస్థితి ఏంటని అంటారు ప్రశ్నిస్తారు ఎస్సీ నాయకులు, మీరేమంటారు? మరి ఇంకోపరి జరిగితే మంచిది కాదని చెప్తున్నాం. ఇంకోపరి అట్లా రాకూడదు అనేది మా ఉద్దేశం. ఇంకోపరి ఎవరికైనా, ఆయనకైనా, ఇంకొకరికైనా ఎక్కడ బీజేపీ పార్టీలో కూల వ్యవస్థ లేదని మరి గంటపదంగా చెప్తున్నా.